MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ రాజా దారపనేని గురించి ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆడేవాడు పూల చక్కవాడంట, ఆడికి 2 టమాటాలు లేవు కానీ వాడు 1 టమాటా రివ్యూ ఎలా ఇస్తాడు? ఈ రోజు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకి పిలిచానంటే కారణం ఏంటంటే వర్జిన్ బాయ్స్ సక్సెస్ అవ్వడము, లేకపోతే వర్జిన్ బాయ్స్ స్క్రీన్లు పెరగడము, కలెక్షన్ బాగుండము ఇది కాదు. నిజంగా ఆ పూల చొక్క నవీన్ అనే వ్యక్తి మిమ్మల్ని రివ్యూ ఇవ్వడానికి 40,000 కావాలని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా? సో నా దృష్టికి వచ్చింది, నేను క్షమించడానికి నేరంలాగా దీన్ని పరిగణించా. నేను డబ్బులు ఇవ్వడానికి నాకు ఇబ్బంది కాదు. మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆ సినిమా చూసిన వ్యక్తి ఆ సినిమా బాగుంది బాగలేదు అని చెప్పే రైట్ తనకు లేదా? బాడీ షేమ్ చేస్తే సివియర్ కేసు లోపల వేయటం. అట్లా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ముందే చెప్పేసి వెళ్ళొద్దని నువ్వు విషయం నింపుతున్నావు వాళ్ళ మనసుల్లో. ఈ నవీన్ అనే వ్యక్తి ఉన్నాడు, అతను ఇచ్చిన రివ్యూ మీద మీ అబ్జెక్షన్ ఏంటంటే అతను చెప్పిన విధానం బాగలేదు అంతేనా? ఎస్, అది మీరు వినండి. అతను తీసి పాడేసినంత స్థాయిలో అయితే లేదు. అసలు ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? సినిమా మేకింగ్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు, సినిమా తయారైన కాడి నుంచే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే లేదు సార్, నేను చెప్పడం ఏంటంటే మీ కామెంట్స్ కానీ మీ అప్రోచ్ కానీ రాంగ్ అని నేను అనట్లేదు. నేను ముందడుగు వేసాను, నేనేం తప్పు చెప్పట్లేదు. నేను చెప్పేదాన్ని కరెక్ట్, అందరికీ తెలుసు. అది అసలు ఏం సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నా బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లేదు సార్. సో మీరు పండిపోయారు, ఇంకా చెప్పాలంటే బాగా ముగిలిపోయారు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. వర్జిన్ బాయ్స్ ఓ చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అండ్ రోజు రోజుకి ఈ సినిమా స్క్రీన్లు పెరుగుతున్నాయి, థియేటర్లు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వర్జిన్ బాయ్స్ సక్సెస్ గురించి కాదు, వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ రాజా దారపనేని గురించి. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో హాట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్. ఆయన ఏం మాట్లాడినా ఇప్పుడు సంచలనం అవుతుంది. ఇప్పుడు రాజా గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రాజా గారు. నమస్తే అండి, అందరికీ నమస్తే సార్. ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఒక్కో టైంలో ఒక్కో పర్సన్ హైలైట్ అవుతూ ఉంటారు సార్ ఇండస్ట్రీలో. కాకుంటే వాళ్ళందరూ ఏంటంటే ఒక 10 ఏళ్ళ నుంచి, ఒక 12 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండిపోయి పాతుకుపోయి సినిమాలు తీస్తూ వాళ్ళ సక్సెస్ మాట్లాడి, సో వాళ్ళ ఫెయిల్యూర్ల వల్ల కష్టపడి ఇట్లా జనాల్లో టాపిక్ అవుతూ వాళ్ళందరికీ జనాలకి బాగా నోటెడ్ అయిపోతారు. బట్ మీరు తీసింది ఒక్క సినిమా, పెట్టింది 2 ప్రెస్ మీట్లు, ఇప్పుడేమో ఇండస్ట్రీ మొత్తం మీ గురించే మాట్లాడుకుంటూ ఉంది. సో ఏం జరుగుతుంది అసలు మీ చుట్టూ? నేను ఇందులోకి దిగిన ఇన్స్టెంట్ ట్రెండింగ్ ఉంటుంది. అంటే ట్రెండింగ్ అంటే ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. కార్లకు కనుక ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. నేను యాక్చువల్లీ చదివింది బిట్స్ పిల్లని, అప్పుడు దాకా తెలుగు మీడియం చదివింది. ఇంటర్మీడియట్ 10th అన్ని ర్యాంక్స్ వచ్చినాయి, తెలుగు మీడియం కంఫర్ట్గా ఉందని తెలుగు చదివాం. బిట్స్లో ఫస్ట్ టైం ఇంగ్లీష్ నాకు. అప్పుడు నా స్టేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ మనం మాట్లాడుతుంటే అర్థమైపోద్ది, గారే నీకు చాలా CGPA తక్కువ వస్తుంది, నేను ఇంటికి పంపించేస్తారు అది అని కొద్దిగా ఎగతాలు చేయడం మొదలుపెట్టారు. మనకు నిజంగానే ఇంగ్లీష్ కొంచెం తెలుగు మీడియం చదివినట్టు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అక్కడ అందరూ ర్యాంకర్స్ ఉంటారు, అంతా ఇంటలెక్చువల్స్ అందరూ, వాళ్ళతో పోటీ పడాలి అక్కడ. మళ్ళీ నాకు ఒక ఆబ్జెక్ట్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ 2 అనేది ఒక లైన్లో వచ్చింది, ఒక మొత్తం పేరాలో. 2వ లైన్లో ద టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ బై ఉంది. ఆ రెండింటికి తేడా నాకు కన్ఫ్యూజ్ అయ్యాను నేను. దట్ ఈజ్ మై ఇంగ్లీష్ స్టేజ్ అట్ ద టైమ్. సో ఆ స్టేజ్లో ఉన్న పరిస్థితి, ఒక 800 మంది మా బ్యాచ్లో మొత్తం కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ అట్లా అన్ని బ్రాంచ్లు కలిపి ఉంటాయి. ఒక ముగ్గురికి 10 పాయింట్స్ వచ్చినాయి అట్ ద ఎండ్. అందులో నేను ఒకడిని. షాక్ అందరూ, అంటే ఫెలో ఫ్రెండ్స్ అందరూ షాక్, 10 పాయింట్స్ రావటం ఏంటని. అంటే చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి సెన్సేషన్ అనేది నాకు అది కూడా ఒక సెన్సేషనే. తెలుగు మీడియం చదివి ముగ్గురికి 800 మందిలో అందరు ర్యాంకర్సే, అందులో ముగ్గురికి 10 రావడం అనేది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. అక్కడ నుంచి అంటే నాకు కొంచెం, సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ బిహేవియర్ కానీ, మీ అప్రోచ్ కానీ, మీ మైండ్ సెట్ కానీ డిఫరెంట్గానే ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. సార్ నేను ఇంటర్వ్యూలో ల్యాగ్ చేయదలుచుకోవట్లేదు, ఇక్కడ మొహమాటాలు లేవు. ఈ రోజు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకి పిలిచానంటే కారణం ఏంటంటే వర్జిన్ బాయ్స్ సక్సెస్ అవ్వడము, లేకపోతే వర్జిన్ బాయ్స్ స్క్రీన్లు పెరగడము, కలెక్షన్ బాగుండము ఇది కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది, జనాలు చూస్తున్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ప్రధానమైన కారణం ఈ రివ్యూ సిస్టమ్ మీద మీరు చేసిన కామెంట్స్, ముఖ్యంగా పూల చొక్క నవీన్ అనే వ్యక్తి మీద, ఆయన ఇచ్చిన రివ్యూ మీద, ఆయన మీద మీరు చేసిన కామెంట్స్. సో ఈ వివాదం గురించి మాట్లాడడానికే నేను మిమ్మల్ని పిలిచాను. సార్ నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్, నిజంగా ఆ పూల చొక్క నవీన్ అనే వ్యక్తి మిమ్మల్ని రివ్యూ ఇవ్వడానికి 40,000 కావాలని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా? నన్ను కాదు, మా టీంని అప్రోచ్ అయ్యాడు. నేను డీల్ చేయను కదా. ఓకే, దానికి ఒక టీము వ్యవస్థ ఉంటుంది, PRO వ్యవస్థ ఉంటుంది. అందులో కూడా PRO టీంలో కూడా మెంబర్స్ ఉంటారు. ఓకే, అట్లా ఇది రెగ్యులర్గా అన్ని మూవీలు జరిగే ప్రాసెస్ అయ్యింది. అన్ని మూవీలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొంతమంది, నాట్ ఓన్లీ మై మూవీ. సో నా దృష్టికి వచ్చింది, నేను క్షమించడానికి నేరంలాగా దీన్ని పరిగణించా. నేను డబ్బులు ఇవ్వడానికి నాకు ఇబ్బంది కాదు. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా పట్టుకొడుకులాగా ఆల్రెడీ ఇండస్ట్రీ సాగుబతుకుల్లో ఉంది. ఆ వచ్చే ఆడియన్స్ని కూడా రానికుండా చేస్తున్నారు వీళ్ళు, ఫేక్ రివ్యూస్ ఇచ్చి. ఇది తీవ్రవాదం కంటే దారుణమైంది. మన మధ్యలోనే ఉంటూనే ఇంత ఘోరమైన దేనికి పాల్పడుతున్నారు.
సే నో టు డ్రగ్స్ అని పెద్ద పెద్ద హీరోలు అందరూ వస్తున్నారు. ఇది చెట్టు కొమ్మ మీదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెట్టు మీదే. సార్ మన ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్. సే నో టు డ్రగ్స్ లాగా మీరు ఎలా వస్తున్నారో దానికంటే ముందు ఇట్లాంటి వాటికి రావాలి. సే నో టు ఫేక్ రివ్యూస్. సార్ అంటే నా డౌట్ ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రీజన్ అంటే మీరు ఏమన్నా ముందుగా మా సినిమాకి సంబంధించిన ఒక రివ్యూ ఏమన్నా అడిగితే తను అమౌంట్ అడిగాడా, లేదు నేనే అమౌంట్ తీసుకుంటాను ఒక మంచి రివ్యూ ఇస్తానని అతనే అప్రోచ్ అయ్యాడు? అది డిస్కషన్ నేనైతే డైరెక్ట్ చేయలేదు, మా టీం చేశారు. బట్ అల్టిమేట్లీ మీరు డబ్బులు ఇవ్వకపోతే నెగిటివ్గా రాస్తాను, అది మోటో. మీకేమన్నా దట్స్ ఆల్. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఇచ్చాము, పోలీసులకు ఇచ్చాము, వాళ్ళు కేసు ఫైల్ చేశారు, వాళ్ళని పిలుస్తున్నారు. ఎస్ సార్ నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక 100 రూపాయలు పెట్టుకుని సినిమా చూస్తాడు. ఆ సినిమా చూసిన వ్యక్తి ఆ సినిమా బాగుంది బాగలేదు అని చెప్పే రైట్ తనకు లేదా? నీకు లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి నీకు పెళ్లి చూపులకి వెళ్తావు, ఒక అమ్మాయిని చూసి నచ్చితే సరే నచ్చపోతే సరే వెళ్ళు. ఆ అమ్మాయి గురించి బాడీ షేమ్ చేయకూడదు. ఆ అమ్మాయికి చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా హైట్ తక్కువ ఉంది అదని బాడీ షేమింగ్ అంటారు. నువ్వు డైరెక్ట్గా అలా నువ్వు చెప్పకూడదు. నీకు నచ్చపోయినా దానికి ఒక పద్ధతి ఉంటుంది. బాడీ షేమ్ చేస్తే సివియర్ కేసు లోపల వేయటం, అట్లా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఎస్, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. నువ్వు రివ్యూ ఇవ్వడానికి నీకు పరిధులు దాటి రివ్యూ ఇవ్వడానికి నా మూవీ గురించి నీకు ఏం అర్హత ఉంది? నా మూవీ గురించి బయటికి రావాలో లేదో చెప్పడానికి పెద్ద సెన్సార్ టీం ఉంది. అది పాస్ అయిన తర్వాతే బయటకు వస్తుంది. అవును, ఇంత కష్టపడి ఇంత యూనిట్ మీ అందరి కోసం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి ఒక సెన్సార్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి. ఈ రివ్యూవర్స్ ఎవడో తెలియదు, పుట్టగొడుగులాగా వాడికి ఏం అర్హత ఉందో తెలియదు, వాడు ఏం చదువుకున్నాడో తెలియదు. వాడి పర్సెప్షన్ ఏదో మాట్లాడుకొని పెట్టుకోండి, అంతేగాని వాళ్ళు వాడు మాట్లాడే మాటలు మీరు మొత్తం చూడండి. వాడి పర్సెప్షన్ సినిమాకి వెళ్ళొద్దు అనే ఉంది. వాడిని చూసిన వాళ్ళందరూ మా సినిమాకి వెళ్ళకుండా ఉండి మా కలెక్షన్లు అన్నీ తగ్గిపోతున్నాయి కదా, చాలా ఇంపాక్ట్ అవుతుంది కదా. దానివల్ల 24 క్రాప్స్కి నెక్స్ట్ సినిమా తీయలేము, ఇండస్ట్రీ దెబ్బతింటుంది. నా సినిమానే కాదు పెద్ద సినిమాల పరిస్థితి అంతే. ఇలా మాట్లాడటం వల్ల ఫేక్ రివ్యూస్ వల్ల ఆడియన్స్ డిసైడ్ చేసుకోమనండి వాళ్ళని వెళ్ళి. నిన్న సాయంత్రము ట్రిప్లేకి వెళ్ళాము, అందరూ ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఏఎంబీ మాల్కి వెళ్ళాము, స్క్రీన్స్ కూడా పెంచారు ఇప్పుడు. అంటే ఆడియన్స్ నుంచి వచ్చే రివ్యూవే కరెక్ట్ రివ్యూ. బుక్ మై షోలో 1-on-1 రివ్యూ ఇస్తారు, అది 9.6 ఉంది. అంటే నిజంగా అటర్ ఫెయిల్యూర్ అయితే వాడు అనుకోవచ్చు. బాగున్నదాన్ని కూడా కావాల్సికల్లా నువ్వు నెగిటివ్గా మాట్లాడి సినిమాని చంపేస్తున్నావు. తమ్ముడు మూవీకి అట్లాగే చంపేశాడు, ఇంకో మూవీకి అట్లాగే చంపేశాడు. అంటే కొన్ని మూవీలు బాగుండొచ్చు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అది ఆడియన్ వెళ్ళి చూసుకొని, ఆడియన్కి అనేది ఎంటర్టైన్మెంట్ కావాలి, అది లెట్ హిమ్ డిసైడ్. నువ్వు ముందే చెప్పేసి వెళ్ళొద్దని నువ్వు విషయం నింపుతున్నావు వాళ్ళ మనసుల్లో. సార్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే మీరు పూర్తిగా రివ్యూ సిస్టమ్ రాంగ్ అంటున్నారా, రివ్యూ సిస్టంలో ఒక పరిధులు ఉండాలి అని చెప్తున్నారా? రివ్యూస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నంత వరకు ఓకేనండి, పరిధులు దాటి ఇస్తాం అనేది రాంగ్. కావాల్సికల్లా బ్లాక్మెయిల్ డబ్బుల కోసమే రివ్యూస్, తెలిసిపోద్ది ఇండస్ట్రీ అందరికీ డబ్బుల కోసమే రివ్యూలు ఇస్తున్నారు అని. ఇటువంటి రివ్యూ వ్యవస్థ నాశనం అవ్వాలి, ఉండకూడదు. సో ఇప్పుడు ఎవరైతే ఈ నవీన్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఇచ్చిన రివ్యూ మీద మీ అబ్జెక్షన్ ఏంటంటే అతను చెప్పిన విధానం బాగలేదు అంతేనా? ఎస్, అది మీరు వినండి, ఆ లింక్ ఉంటే మీరు వినండి, ఎవరికైనా అర్థమవుతుంది. వీడి సినిమా ఆ రివ్యూ చూసి ఆ సినిమాకి వెళ్ళరు, అది ఎంత బాగున్నా కూడా. మరి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? మీరు కూడా అలాగే రియాక్ట్ అయ్యారుగా. ఎక్కడ దేనికి? అతని కామెంట్స్కి, అతను సినిమా చేసిన రివ్యూ విధానానికి మీరు అతను కౌంటర్ ఇచ్చేటప్పుడు నేను రియాక్ట్ అవ్వకపోతే ఇండస్ట్రీ చచ్చిపోతుందండి. నేను రియాక్ట్ అయిన విధానానికి ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ దీని మీద ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అట్లా కాకుండా మెల్లగా నేను రియాక్ట్ సరిగ్గా కాకపోతే చాలామంది సరిగ్గా రియాక్ట్ కాకుండా చాలామంది చెప్పారు, సొల్యూషన్ రావట్లే బయటికి. ఓకే, నా ఆవేదన, నేను బిర్యానీ అన్ని రకాల ఐటమ్స్ వేసి బిర్యానీ వండితే నువ్వు వచ్చి ఇసుక జల్లేస్తే తినేవాడికి ఎట్లా ఉంటుంది, వండినవాడికి ఎలా ఉంటుంది? ఆవేదన కూడా వ్యక్తపరచకుండా నేను ఎక్కడన్నా పరిధి దాటానా? పరిధి దాటకుండానే మాట్లాడాను. చాలా కటువుగా మాట్లాడారు. కటువుగా అంటే అసలు ముందు రివ్యూ వాడు ఇవ్వడానికి ఏమో అర్హత ఉంది వాడికి? ఓకే, అది ఓకే. ఏదైతే అతని విషయంలో మీరు ఏదైతే చెప్తున్నారో ఆ రివ్యూ నేను కూడా చూశాను. సో అతను కొంత పరిధి అయితే దాటాడు కదా. సో చెప్పిన విధానం అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కొంచెం. సో అది ఓకే. బట్ మీరు ఒక ప్రొడ్యూసర్గా నేను అన్యాయం మీద మాట్లాడానండి. వాడు చేసేది చాలా అన్యాయం ఇది. ఓకే, వాడు పరాణజీవి, ఇండస్ట్రీ మీదే బతుకుతూనే, ఇండస్ట్రీ మీద రివ్యూలు ఇచ్చుకుంటూ బతుకుతూనే నువ్వు ఇండస్ట్రీనే కిల్ చేయాలని చూసే పరాణజీవులు ఇవి. శవాల మీద పేలాలు ఏరుకుంటే పర్వాలా, ఆ శవం సమాధి దాకా వెళ్ళే లోపే శవాన్ని కూడా కోసు తింటున్నాడు వాడు. ఓకే, పేలాల వరకు ఏరుకో, శవాన్ని కూడా కోసు తింటున్నాడు వాడు. అది ఎంతవరకు? ఆడ సమాధి వరకు వెళ్ళేపాడు శవమే లేదు, పాడి మిగిలి ఉంటుంది. అటువంటి నేచర్ వాడిది. వాడే కాదు, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇలా వదిలేస్తే, నేను అలా స్ట్రాంగ్గా మాట్లాడకపోతే ఇటువంటి పుట్టగొడుగులు లేచి చాలా ఇంకా ముందు ఇండస్ట్రీ మొత్తానికి థ్రెట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మాఫియా, మేము రివ్యూలు మీరు మేము డిమాండ్ చేసింది ఇకపోతే మీ మూవీని చంపేస్తాం, దట్స్ ఆల్. ఇది ఒక వెపన్స్ లాగా తయారైపోయింది మూవీని చంపేయడానికి. ఇప్పుడు ఇదే వర్జిన్ బాయ్స్ మూవీకి సంబంధించి ఒక 30 సెకండ్లో నేను ఒక చిన్న రివ్యూ ఇస్తాను. ఇప్పుడు నన్ను కూడా తిడతారా? ఇవ్వండి, తిడతామని కాదు, మీరు ఇచ్చే రివ్యూ సెన్సిబుల్గా ఉంటే ఓకే. సార్ నేను ఇప్పుడే రివ్యూ చెప్తాను. నిన్న మీరు ఏ థియేటర్లో అయితే వచ్చారో అదే థియేటర్లో నేను కూడా షో చూస్తున్నాను.
సో మీరు షో మధ్యలో వచ్చారు మీ టీం అంతా. సో నేను చూశాను. నాకు వర్జిన్ బాయ్స్ మూవీ వచ్చేసి సో ఒక 3 జంటలు. సో లైఫ్లో ఒక ఆ ఏజ్ గ్రూప్ పీపుల్ ఎలా ఉంటారో అలాంటి ఒక మైండ్ సెట్తో సో కొంచెం బోల్డ్ అప్రోచే ఉంటుంది మూవీలో. సో వాళ్ళు ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక ఫన్నీగా ఆ మూవీ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు పేర్స్ కుదర్చడము, సో వాళ్ళ లవ్ జర్నీ స్టార్ట్ అవ్వడం, మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ రావడము. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ వచ్చిన తరువాత అసలు రియల్ లవ్ అంటే ఎంతో తెలుసుకోవడము, దాని వాల్యూ తెలుసుకోవడం, ముగ్గురు లైఫ్లో సెటిల్ అవ్వడం. లైన్ అయితే ఇదే కదా. సో నాకు వచ్చింది ఏంటంటే కొన్ని దగ్గరలో సీన్లు ఒక్కొక్కటి 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు అక్కడక్కడ ఉన్నాయి. బట్ ఏంటంటే మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, పేర్స్ బాగున్నారు. సో కొన్ని సీన్లు హృదయానికి హత్తుకునేలాగా ఉన్నాయి. ఆ ముగ్గురు హీరోయిన్స్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇన్ని రోజులు సమాజంలో సెక్స్ గురించి ఉన్న ఒక బ్యాడ్ థింకింగ్ గురించి, ఇది బ్యాడ్ థింకింగ్ కాదు, సెక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి పాయింట్లు చాలా బాగున్నాయి. సో సినిమాలో కొంతవరకు ఇబ్బంది ఉంది, కొంతవరకు సినిమా బాగుంది. సో సినిమా అనేది అతను తీసి పాడేసినంత స్థాయిలో అయితే లేదు, బాగుంది. అండ్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మీ సినిమా బాహుబలి అయితే కాదు కదా. సినిమా బాగుంది, సినిమా గుడ్, చూడొచ్చు. ఎవరైతే ఈ మైండ్ సెట్తో అంటే ఆ కంటెంట్ చూడడానికి ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఎంగేజ్ అవుతారు. బట్ మీ సినిమా మీద ఒక చిన్న రివ్యూ, ఒక చిన్న నెగిటివ్ కామెంటు, లేదు మీ సినిమాకు ఎవరో ఒక వ్యక్తి పోవద్దు అన్నారు, అంత మాత్రం మీ సినిమా పడిపోద్దా? సినిమా పడదు. బట్ సమాజంలో వాళ్ళని అతను నెగిటివ్లు మాట్లాడుతూ అతను ఫాలోయింగ్ బేస్ పెంచుకున్నాడు. దానివల్ల చూసే ఆడియన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. చెడ్డ విషయం త్వరగా వెళ్తుంది, మంచి విషయాలు లేటుగా వెళ్తాయి. వాడు చెడు నింపుతున్నాడు. ఇప్పుడు మీరు మాట్లాడింది రివ్యూ ఇచ్చారు, ఎవరికి ఇబ్బంది లేదు, మీరు ఉన్నది రాస్తున్నారు, నో ప్రాబ్లం. అలా కొంచెం 10% వేరియేషన్ అవ్వచ్చు. వాడు కంటిన్యూస్ 95% వాడు సినిమా కూడా చూడకుండా కూడా చూసినోడైతే ప్రతి సినిమా రివ్యూ చేస్తాడు. అట్ట కూడా ఇవ్వలేదు. సినిమా చూడకుండా ముందే రెడీ చేసి పెట్టుకున్నాడు, డబ్బులు ఇస్తే ఈ రివ్యూ చేస్తాను, డబ్బులు ఇవ్వకపోతే ఈ రివ్యూ చేస్తాను అట్లా. సో హానెస్ట్ రివ్యూలు చాలామంది ఇచ్చారు, మేమేం అనలేదు కదా వాళ్ళని. అసలు జర్నలిస్టులు చాలామంది హానెస్ట్ రివ్యూలు వెబ్సైట్స్ అన్నీ ఇచ్చారు. వాళ్ళు ఏమి ఇచ్చినా నో ప్రాబ్లం. వాళ్ళు హానెస్ట్గా ఇచ్చారో లేదో తెలిసిపోతుంది మనకి. డబ్బుల కోసం ఇచ్చాడో హానెస్ట్గా ఇచ్చాడని. ఇట్లా డబ్బుల కోసం ఇచ్చిన వాళ్ళు పసిగట్టి కొంతమంది ఉన్నారు, వాళ్ళు పసిగట్టడం తెలిసిపోతుంది చూస్తే ఎవరికైనా. సార్ ఇప్పుడు ఈ ఇష్యూ అంతా నడిచిన తర్వాత ఈ 2 రోజుల్లో మీరు అతన్ని అప్రోచ్ అవ్వడం కానీ, అతను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, ఫోన్లో మాట్లాడుకోవడం కానీ ఏం జరగలేదు? నాకు అతను అసలు తెలియని కూడా తెలియదు. ఓకే, అతను పోలీసులే ట్రేస్ చేసి పట్టుకోవాలి, అతను ఎక్కడ ఉన్నాడో ఏంటో. నేను అతనితో ఎప్పుడు డైరెక్ట్ మాట్లాడాలి, అతను నాతో మాట్లాడాల. ఇప్పుడు ఈ కేసు ఏ సెక్షన్ల కింద ఫైల్ చేశారు సార్? కేసు ప్రాసెస్ ఎలా ఉంది? కేసు నాకు జరిగిన అన్యాయం అంతా నేను ఫైల్ చేశాను. ఓకే, ఆ సెక్షన్లో అంతా వాళ్ళు జోడిస్తారు. అంటే యాజ్ ఏ పబ్లిక్గా నాకు సెక్షన్ తెలియకపోవచ్చు. ఓకే, ఆ కేసులో ఉండే సివియారిటీని బట్టి బాడీ షేమింగ్ మీద, మీ అమ్మాయిలను చూస్తే మాకు లెగట్లేదని రాస్తున్నాడు వాడు సినిమాలో అమ్మాయిలని. ఇంకా ఆ విధంగా డబ్బులు డిమాండ్ చేసేది, అది మేబీ డైరెక్ట్గా నాతో మాట్లాడి నాతోనే ప్రూఫ్లు ఉండకపోవచ్చు. బట్ ఎంటైర్ మొత్తం ఎపిసోడ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది కేసుని పిన్ టు పిన్ ప్రూఫ్. నువ్వు ప్రతి కేసుని అలా డీల్ చేయగల మర్డర్ కేసు లాగా. బట్ ఓవరాల్ మోటో ఏంటనే తెలిసిపోతుంది. అది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయమని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతుంది వాళ్ళకి. నాట్ ఓన్లీ మై మూవీ, అదర్ మూవీస్ కూడా వీడియోస్ చూసి వాడి ఎంటైర్ మోటో ఏంటో తెలిసిపోతుంది. వాడు పర్వర్టెడ్ ఫెలో లాగా ఉన్నాడు. అంటే నేను వాడిని కమెంట్ చేయడం కాదు, వాడు సినిమా కూడా చూడకుండా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం ప్రొడ్యూసర్ నుంచి డబ్బు అనే దాని మీదే ఉన్నాడు. ఎందుకు వదిలేస్తున్నారు? చూసి చూడకుండా ఏదో అందరూ బతుకుతున్నారు లేని వదిలేస్తున్నారు. బట్ తల్లి రొమ్ము పాలు తాగితే తల్లి రొమ్మునే కోసే టైప్ ఉన్నాడు వాడు. సార్ అంత దారుణంగా ఉంది నేను చెప్పేది. అది ప్రోడక్ట్ అంతా ఒక పక్కన ఆడియన్స్ ఓటీటీలకు అలవాటు పడి సినిమా థియేటర్ రాని సమయంలో ఆ వచ్చే కొద్ది గొప్ప ఆడియన్స్ని వీళ్ళు కిల్ చేసేస్తే ఆడియన్స్కి వచ్చి ఎంటర్టైన్మెంట్ని చంపేస్తున్నాడు, ప్రొడ్యూసర్ని చంపేస్తున్నాడు. ఇండస్ట్రీ మొత్తం 24 hours అందరూ నాశనం అయిపోద్ది. అందరికీ లాసే కదా. నువ్వు ఇండస్ట్రీ మీద బతుకుతున్నావు కదా. ఇండస్ట్రీ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ మూవీ ఇండస్ట్రీ. అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది. ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద టీము, పెద్ద సినిమాలు అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాహుబలి లాంటివి ఎంతో కష్టపడి చూస్తే బాహుబలి కూడా రివ్యూకి వెయిట్ చేయాలి, చూసి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. 2-3 రోజుల తర్వాత ఏం రివ్యూ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చినా 5 లోపు రేటింగ్లు ఇస్తారు. వీళ్ళేదో జడ్జిల్లాగా వాడికి ఏం అర్హత ఉందని రేటింగ్లు ఇస్తారు. అసలు ఈ రేటింగ్ వ్యవస్థే మారాలండి. నీ ఒపీనియన్ నువ్వు అంతే. జస్ట్ నువ్వు సినిమాను కిల్ చేసే విధంగా రేటింగ్ ఇవ్వద్దు. దేర్ ఇస్ ఎ బ్యారియర్. అది మాకు తెలిసిపోతుంది, ఎవరికైనా తెలుస్తుంది వీడు కావాల్సిన ఇచ్చాడా ఏమి ఇచ్చాడా అనేది. అది ఆడియన్స్ ట్రాప్లో పడుతున్నారు. ట్రాప్లో పడి దానివల్ల నా కలెక్షన్లు అన్ని తగ్గినాయి. 150,000 మంది వాడు వీడియో చూసి 150,000 మందిలో సగం మంది వెళ్ళినా నాకు ₹1 లాస్ వాడి వల్ల. ఇప్పుడు సార్ ఇంకా రేపు ఇంకెంతమంది చూస్తారో వాడి వీడియోలు. అంటే నా చిన్న మూవీ కోటికి వాడి వల్ల 1 కోటి నాకు లాస్ అనుకోండి. పెద్ద మూవీలకి 10 కోట్లు రాసి ఉండొచ్చు. అది వైరల్ అయిపోయి ఇంకెక్కడెక్కడో సినిమా ఏం చూస్తాం రా వీడు రివ్యూ ఇచ్చాడు. వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు సమాజాన్ని. ఓకే,
సో వాళ్ళని పసిగట్టి దాన్ని స్టార్టింగ్లోనే అరికట్టకపోతే కారుకు 4 చక్రాలు ఉంటాయని చెప్పాను నేను. జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు అయితే 4వ చక్రం జర్నలిజం. జర్నలిజంలో ఉండేవాళ్ళు అంత పెద్ద తప్పులు అయితే చేయట్లేదు. జర్నలిజం కాని వాళ్ళు జర్నలిస్ట్ ముసుగులో ఎక్కడో వెబ్సైట్ పెట్టుకొని యూట్యూబ్లు పెట్టుకొని అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ జర్నలిజం కారుకు టైర్ పంచర్ వేస్తున్నారు. జర్నలిజం అనే టైర్కి, ఆ టైర్కి పంచర్ ఇప్పుడే ఆదిలోనే పంచర్ సరి చేయకపోతే కారు ముందుకెళ్తే టైర్ మొత్తం నలిగిపోతుంది, నాశనం అయిపోతుంది. సో అది ఆ పంచర్ ఇప్పుడే సరి చేసుకోండి అని చెప్తున్నాను. దాంట్లో అందరూ భాగస్వాములే, ప్రొడ్యూసర్లే కాదు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అందరూ కూర్చొని దీన్ని ఏం చేయాలి, అందరికీ దెబ్బ ఇది. మీరు ఒక్కడో మూవీ చూసారా మహేష్ బాబుది? చూశాను, ఇప్పుడు గుర్తులేదు సీన్లో, బట్ చూశాను. దాంట్లో భూమికని తీసుకెళ్ళిపోయేటప్పుడు ప్రకాష్ రాజ్ వచ్చేసి లారీలు వేసుకుని వచ్చి కారు దగ్గర, ఇంకా ఆ కారులో వాళ్ళు ఆగిపోతారు, వీళ్ళంతా లారీలు వేసుకొచ్చి సరౌండ్ చేస్తారనమాట. అప్పుడు ప్రకాష్ రాజ్ అడుగుతాడు, ఎవరురా నువ్వు సడన్గా వచ్చి ఇంత ఇంత చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నావు అని. అట్టా ఎవరు సార్ మీరు అసలు? ఒక సినిమా తీశారు, 2 ప్రెస్ మీట్లు పెట్టారు, అందరికీ వాయిస్ చేస్తున్నారు, ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు అన్నిటి మీద మాట్లాడుతున్నారు. మీ మూవీ రిలీజ్ కాకముందే మూవీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లకు ఉన్న సమస్యల గురించి, మహా అయితే ఇక్కడ మొత్తం టర్నోవర్ ఒక 10,000 కోట్లు, నిర్మాత ఒక్కడే ఎందుకు కష్టపడాలి, సో అందరినీ భాగస్వామ్యం చేద్దాం, ఈవెన్ ఆడియన్స్ని కూడా భాగస్వామ్యం చేద్దాం అంటున్నారు. నిర్మాత కష్టాల గురించి మాట్లాడుతున్నారు, హీరో హీరోయిన్లు ఆ యాక్టర్స్ యొక్క వాళ్ళ బాధ గురించి, వాళ్ళ పెయిన్ గురించి చెప్తున్నారు, సినిమా జర్నీ గురించి చెప్తున్నారు. ఈవెన్ నాకు తెలిసి ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్లో కూడా భాగంగా పోతున్నారు అనుకుంటాను. ఈ సినిమాని సీడెడ్ మీరు డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేశారు, సో మొత్తం గెలికేస్తున్నారు. అసలు ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? ఇండస్ట్రీకి ఎవరైనా రావచ్చు, అవును, ప్యాషన్తో రావాలి వచ్చేవాళ్ళు. డబ్బులు ఉన్నాయి కదా అని రాకూడదు. డబ్బులు పెట్టి నువ్వు ప్యాషన్గా నేర్చుకో. నువ్వు సినిమా తీయటం మొత్తం రిలీజ్ చేసి మళ్ళీ డబ్బులు రికవరీ చేసుకుని వచ్చేవరకు ఒక ఇంజనీరింగ్ చదివినంత సబ్జెక్ట్, దానికంటే ఒక డాక్టర్ మెడిసిన్ చదివినంత సబ్జెక్టు, ఒక ఎంటర్టైన్మెంట్ అనే కాలేజ్ పెడితే దాంట్లో నువ్వు ఫీజు కట్టి చదువుకున్నట్టు. నువ్వు పెట్టే 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 100 కోట్లు ప్రొడ్యూసర్ పోయిందంటే ఆ పోయిన డబ్బులతో ఇంత నేర్చుకున్నాడని అర్థం. ఆ కనీసం నేర్చుకునే నీ దగ్గర అవగాహన నేర్చుకోవడానికన్నా రెడీగా ఉండు. మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు? అందరికీ నేర్పిస్తున్నారు. నేర్పించడం కాదు, నాకు ఒక్క సినిమాకి నాకు వచ్చిన నాకు అందులో ఆటుపోట్లు, లోపాలు, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు నేను అడ్రస్ చేయకూడదు? దానికి 10 సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే ఒక సినిమాలోనే తెలిసిపోతాయి. సినిమా మేకింగ్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు, సినిమా తయారైన కాడి నుంచే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే లేదు సార్, నేను చెప్పడం ఏంటంటే మీ కామెంట్స్ కానీ మీ అప్రోచ్ కానీ రాంగ్ అని నేను అనట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ఇవన్నీ. బట్ ఏంటంటే నా డౌట్ ఏంటంటే పెద్ద పెద్ద నిర్మాతలు కూడా చాలామంది ఓపెన్ అవ్వలేక ఒక భయంతో కానీ లేకుంటే మనకెందుకులే అనుకొని వెళ్తున్న క్రమంలో మీరు మీ వాయిస్ రేజ్ చేస్తారు. ఎవడో కూడా ముందు అడిగేయాలి కదా సార్. నేను వేసాను, ఐఎమ్ రెడీ, ఐఎమ్ డేరింగ్ పర్సన్. అసలు ఏం సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నా బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లేదు సార్. లేదు సార్, అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. నేను కృష్ణా జిల్లా అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఓకే. తర్వాత నేను 7th క్లాస్ నుంచి బయటకి వెళ్ళిపోయాను. ఓకే. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నీకు మోడీ వాళ్ళ ఏం బ్యాక్గ్రౌండ్? చాయ్ వాళ్ళ మోడీ. అట్లా ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లా, ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. కామన్ సెన్స్తో కాదు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడతారా? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? దేనికి సార్? మీ బ్యాక్గ్రౌండ్ నేను కనుక్కున్నాను, చెప్పండి. ఇప్పుడు సెంట్రల్లో ఉన్న ఎంపీలు కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళలో చాలామంది మీతో డైరెక్ట్ ఒక్క ఫోన్ కాల్తో మీరు అప్రోచ్ అవ్వగలరు. మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్, సో బ్యాక్గ్రౌండ్ లేదంటారు ఏంది? ఇది చాలా పెద్ద తలకాయ. ఇది నేను పుట్టుకతో బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. ఓకే. నేను కాలక్రమేణా నేను ఎదుగుతుంటే, నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు మనుషులు నచ్చితే వదలరు, అట్లా నన్ను వదలరు ఎవరు. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండే మనిషిని ఎవరు వదలరు సార్. అంటే ఆ నేచర్కి ఇష్టపడతారు, ఫస్ట్ నా నేచర్కి ఇష్టపడతారు అందరూ, తర్వాత ఇంకా మిగతాది. సో అట్లా నాకు బేస్ బిల్డ్ అయింది అంతే. సో నన్ను ఒకసారి పరిచయం అయితే మీరు కూడా నన్ను మర్చిపోరు, ఇంకా విల్ బికమ్ ఫ్రెండ్. సో నేను నిన్న రాత్రి నుంచే మర్చిపోలేకపోతున్నాను. సో మంచి విషయాలు చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ అక్కర్లా, నీకు అవగాహన ఉండి దాన్ని సరిగ్గా నువ్వు అడ్రస్ చేయగలిగితే చాలు. నేను చేయడానికి రెడీగా ఉన్నాను. సార్ మీ అప్రోచ్ చూస్తుంటే అండ్ మీ మైండ్ సెట్ కానీ మీ థింకింగ్ లెవెల్ కానీ చూస్తుంటే, సో ఖచ్చితంగా మీరు అంత అమాయకుడు అయితే కాదు. ₹1 డబ్బులు మీరు పెడుతున్నారంటే ఖచ్చితంగా ఆ రూపాయి తెచ్చుకునే మనిషి. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నాకు తెలిసి మీ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది, వెల్ సెటిల్డ్. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎంతో మీకు తెలుసు, 2 నుంచి 4% ఇండస్ట్రీ సక్సెస్ రేటు. ఇలాంటి ఒక ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు? ఎందుకు డబ్బులు పెట్టాలనిపించింది? ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ కూడా మీరు చాలా అగ్రెసివ్ అప్రోచ్తో వెళ్ళబోతున్నారు ఇండస్ట్రీలో. సో ఎందుకు మీరు ఇక్కడ ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉండాలనేది ఏం లేదు, ఇండస్ట్రీ కూడా మనం ఎందుకు చూడకూడదు. ఇప్పుడు ఏ ఫీల్డ్లో దిగినా నువ్వు చేసే పని ఇంక 10 మందికి ఉపయోగపడాలి. మరి ఇక్కడ ఈ ఇండస్ట్రీలో నీకు రేడియస్ ఎక్కువ,
ఎంటర్టైన్మెంట్ అందరికి కావాలి. నువ్వు ఇక్కడ చేసే ప్రోడక్టు నీకు కొన్ని లక్షల మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అది వాళ్ళ నుంచి నీకు వాళ్ళకి ఇచ్చే ఆనందం అల్టిమేట్లీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో ఎక్కువ ఆనందం ఇవ్వగలిగేది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ప్రపంచంలో చూడండి. కాకపోతే దాని వెల్త్, దాని టోటల్ వర్త్ లేదంతా. దాన్ని బిల్డ్ చేయమని చెప్పాను మొన్న. అది బిల్డ్ చేసే క్రమంలో ఇట్లాంటి పుట్టగొడుగులు కొన్ని ఉన్నాయి అని నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ చెప్పాను. నాకంటే ముందు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు చెప్పారు, లో వాయిస్తో చెప్పి ఉంటారు. నేను హై వాయిస్తో చెప్పడం వల్ల ఇది మీకు అందరికీ రీచ్ అయ్యి మళ్ళీ నన్ను తిరిగి మీరు అడుగుతున్నారు. సో ఇది ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఈ ఇండస్ట్రీ గ్రో కావాలంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని అడ్రస్ చేసి అందరు కూర్చొని నేను ముందడుగు చేశాను. నేనేం తప్పు చెప్పట్లేదు, నేను చెప్పేదాన్ని కరెక్ట్, అందరికీ తెలుసు. అది నాకు చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి. కరెక్ట్గానే చెప్తున్నావు, దాన్ని మీరు కరెక్ట్గా అడ్రస్ చేస్తున్నారు, మంచి వాయిస్తో రైజ్ చేశారు, మీలాంటి వాళ్ళు కావాలి అని. సో దట్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ వర్క్ సాటిస్ఫాక్షన్ ఎవరికైనా ఉండాలండి. నువ్వు చేసేది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అది ఇక్కడ ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు. అదే ఎంటర్టైన్మెంట్ ప్రజలు కూడా నువ్వు కోట్ల సినిమా తీస్తున్నప్పుడు కోట్ల రూపాయలు పెట్టి నువ్వు 100-150 పెట్టి సినిమా చూస్తానికి కెపాసిటీ లేదు అనొద్దు. మీరు మరీ ఇంకా వెనకబడిన కంట్రీ ఇండియా చాలా అడ్వాన్స్డ్ వెళ్ళిపోయింది. 100-150 పెట్టి టికెట్లు కొని 500 పాప్కార్న్ కూడా ఖర్చు పెడుతున్నారు చాలామంది, అది పాప్కార్న్ ఖర్చులకి. సో ఎంటర్టైన్మెంట్ చూస్తానికి మీరు మేము ఇచ్చే ఎంటర్టైన్మెంట్ చూస్తాం 100 రూపాయలు ఎక్కువ అని ఫీల్ అవ్వక్కర్లేదు. చాలా తారతమ్యం ఉంది ఆడియన్స్కిను సినిమా ఇండస్ట్రీకి మధ్య. సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు మీరు ఆడియన్స్ గురించి ఒక మాట అన్నారు సార్. నేను మాట చెప్పానా, జనాలకి థియేటర్కి రావడానికి డబ్బులు ఖర్చు అవ్వట్లేదు సార్, థియేటర్కి వచ్చిన తర్వాత ఖర్చు అవుతున్నాయి. అంటే టికెట్కి మీరు చెప్పినట్టు టికెట్ కాస్ట్ పెట్టుకొని సినిమాకి రావడానికి మాకు ఎవ్వరికి ఇబ్బంది లేదు, మేము వస్తాం. కరెక్ట్. ఒక్కసారి సినిమాకి టికెట్ పెట్టుకొని టికెట్ కొనుక్కొని సినిమాకి వచ్చిన తర్వాత అక్కడ పాప్కార్న్ రేట్ ఎంత సార్? 400. కూల్ డ్రింక్ రేట్ ఎంత సార్? 200. అక్కడ ఏమన్నా చిన్న ఒక వస్తువు కొనుక్కొని ఒక చాక్లెట్ ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే 90 రూపాయలు, 100 రూపాయలు. సార్ భార్య బిడ్డను తీసుకెళ్ళి అంత పెద్ద మాల్లో అంత పెద్ద థియేటర్లో కూర్చున్న తర్వాత నా భార్య కానీ నా బిడ్డ కానీ నాకు అది కొని అన్నప్పుడు 10 మందిలో వాళ్ళని అక్కడ హాల్లో నుంచి బయటికి తీసుకురాకుండా అక్కడే కూర్చోబెట్టేసి నేను బయటికి రాలేను కదా కరెక్ట్, నా భార్య బిడ్డ ముందు. సో వాళ్ళు నేను థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత నేను ఒక 2000 ఖర్చు చేయాల్సి వస్తుంది కదా. అది సార్ సమస్య. సినిమా టికెట్ రేట్లు కొనడానికి ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. సమస్య ఎక్కడైందంటే సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ 2 hours 3 hours అయ్యే ఖర్చు కోసం భయపడుతున్నారు. సో మీరు ఇన్ని ఇండస్ట్రీలో ఉన్న ఇన్ని సమస్యల మీద వాయిస్ రేజ్ చేశారు, దీని మీద కూడా రేజ్ చేయండి. ఇప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో అర్థం ఉంది. మల్టీప్లెక్స్లో ఖచ్చితంగా ఈ అన్నిటి రేట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక పాప్కార్న్ వాల్యూ చేయదు ఆ సినిమా. ఇప్పుడు చేయట్లేదు కదా సార్. అదే కదా చేస్తున్నారు. 150 రూపీస్ టికెట్ ఉంటే మిగతా ఖర్చులన్నీ ఒక్కొక్క ఐటమ్ 500 అంటే 500-600 అవుతుంది. అవును. అంటే ఆడియన్ను ఈ 150 రూపీస్కి రాకపోవడానికి అదే పెద్ద ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది. దాన్ని కూడా కరెక్ట్గా అడ్రస్ చేయాలి. గవర్నమెంట్తో మాట్లాడి ఈ ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే మేబీ దాని రేట్లు తగ్గించడమో లేకపోతే అక్కడ పాప్కార్న్ పెట్టే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కొంత ఇవ్వడమో ఏదో ఒకటి ఒక ఫార్మాట్ ఆలోచిస్తే వస్తుంది ఆన్సర్ దానికి. అంటే నేను ఆ క్వశ్చన్ అడగడానికి కారణం ఇదే సార్. ఎందుకంటే మీరు అన్నిటి మీద క్వశ్చన్ రేజ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ అది కరెక్ట్. అది సింగిల్ స్క్రీన్స్లో ఎలా ఉన్నాయనేది నాకు తెలియదు రేట్లు, బట్ మల్టీప్లెక్స్లో అయితే ఈ ప్రాబ్లం ఉంది. నేనే ఫేస్ చేశానండి ప్రొడ్యూసర్ని. నేనే వాటర్ బాటిల్ కొనడానికి వెనక ముందు ఆలోచించేవాడిని. ఓకే, ఇంక సామాన్య పరిస్థితి చిన్న బాటిల్ ఉందా అంటాను, ఇంకొంచెం 2 గుట్టలే తాగడానికి, లేదని పెద్ద బాటిలే అమ్ముతాడు వాడు. ఇది మాఫియా అక్కడ కూడా తయారైంది. ఓకే, చిన్న బాటిల్ ఇప్పుడు అది మళ్ళీ థియేటర్లో తీసుకెళ్ళొచ్చు, లేదో అసలు నీళ్ళు కొంచెం తాగాలి, చిన్న బాటిల్స్ పెట్టుకోవచ్చు కదా. సో ప్రతి చోట దోసుకోవాలని ఉన్నారు, బట్ సినిమా రేట్ కంటే అవే ఎక్కువ ఉన్నాయి. అంటే పాప్కార్న్ వాల్యూ చేయట్లేదు సినిమా. బాహుబలి అయినా అంతే, ఏదైనా అంతే, 2 గంటల ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం. అది ఎప్పటికీ ఉంటుంది. అది ఒక మెమరీ. సినిమా అనేది ఒక లైబ్రరీలో బుక్ లాంటిది. అది మళ్ళీ చూడు ఓటీటీలో లైబ్రరీలో బుక్ నచ్చితే మళ్ళీ ఇంకోసారి చదువుకో. ఓటీటీకి ఇక్కడ చూస్తానికి తేడా ఉంది. వేడివేడిగా బిర్యానీ వండితే అక్కడే తింటే ఎలా ఉంటుంది, 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసి తింటే ఎలా ఉంటుంది, అది ఓటీటీ. ఇది వేడివేడిగా తింటున్నట్టు. దీని ఎక్స్పీరియన్సే వేరు. ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తే అదొక కిక్కు. దానికేం ట్యాబ్లెట్ లేదు కదా ఆ కిక్ రావడానికి. ఎంటర్టైన్మెంట్ చేసి నవ్వుకోవడానికి ట్యాబ్లెట్లు ఏం లేవు కదా, ఏం కనిపెట్టలేదు కదా, 100 కోట్ల మెడికల్ కంపెనీలు ఉన్నాయి. సో ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ట్యాబ్లెట్ ఇచ్చేదే ఈ సినిమా ఇండస్ట్రీ, ఈ సినిమా అనేది. సో ఆ సినిమా 1-2 గంటలు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే వాడికి ఫుల్ జోష్ వచ్చేస్తుంది. మన ఒరిజినల్ వాయిస్ కూడా అంతే. ఈవెన్ యంగ్స్టర్స్ లేకపోతే పెద్దవాళ్ళు చూడండి, వాడు డల్గా ఉండేవాడు కూడా హుషారైపోతాడు. ఒక్కటిసారి పాజిటివ్ దృక్పథంతో చూడాలి. ఏదైనా పాజిటివ్ దృక్పథం చూస్తే అన్ని సొల్యూషన్ దొరుకుతుంది ప్రతిదానికి. మీరు బాగా గట్టిగా వాడుతున్నట్టున్నారు. అంతే సార్, 2 కులాలు మతాలు ప్రపంచంలో, పాజిటివ్ పీపుల్, నెగిటివ్ పీపుల్. నేను మాట్లాడుతుంటే ఏదో యోగా గురువు అనుకుంటారు, అవన్నీ కాదు. ప్రాక్టికల్గా మాట్లాడితే ఈ రెండిట్లో పడతారు ప్రతి ఒక్కళ్ళు. పాజిటివ్ థింకింగ్ అది ఉంటే నీకు ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ప్రపంచ యుద్ధాలు కూడా జరగవు. మన కేసీఆర్ గారు కూడా ఏదో అసెంబ్లీలో ఒక చిన్న ఇదే క్వశ్చన్ ఇలాంటిదే వచ్చింది. అంటే పాజిటివ్ దృక్పథంతో చూసినప్పుడు అది ఒక చెడ్డవాడిని కూడా మంచివాడిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పద్యం కూడా చెప్పాడు ఆయన, అన్నాతి గూడ హరుడవే, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుడవే,
అన్నా తిరుమల రాయ కన్నొకటి మిగిలే గాని కౌరవపతివే అని. అంటే ఒక కన్ను ఉన్నోడిని కూడా పొగడరా అంటే అట్లా పొగిడాడు కవి. ఒక కన్ను ఉన్నోడిని ఏం పొగుడాడు? ఆ పాజిటివ్ దృక్పథం ఉన్నప్పుడు పద్యం ఆటోమేటిక్గా వచ్చింది. అర్థమైంది కదా? పద్యం మీనింగ్ కావాలంటే మళ్ళీ చెప్తా, లేకపోతే కేసీఆర్ గారిది వీడియో ఎత్తి దొరుకుద్ది దాని మీనింగ్ ఏంటనేది. అదిరిపోద్ది. ఆయన మహా చమత్కారాలు వేస్తాడు. ఆయన ఎక్స్పీరియన్స్కి ఇలాంటి పద్యాలు చాలా వస్తాయి ఆయనకి. నెక్స్ట్ ఏం సార్, డైరెక్షన్ చేయబోతున్నారా? డైరెక్షన్ నాకేం డైరెక్షన్ చేయాలని ఐడియా లేదు. దానికి డైరెక్టర్లు ఉన్నారు, మనం కూడా వాళ్ళది కూడా మనం లాగేసుకుంటే ఎట్లా? ఎవడు చేసే పని వాడు చేస్తే బెటర్. నాకు మీ ఫ్లో చూస్తే లాగేసుకునే తట్టే కనిపిస్తుంది. ఏం లేదు, తెలీదు. ఫ్యూచర్లో చేస్తే చేయొచ్చు. అది పెద్ద నేర్చుకొని చేయడం అది పెద్ద విషయం కాదు. ఇంత నేర్చుకునే వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్. అది కూడా స్కిల్ ఏది సార్. ఇప్పుడు ఒక 3 days నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్న ఇన్ని సమస్యల మీద వాయిస్ రైజ్ చేసినప్పుడు ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్? ఇండస్ట్రీ నుంచి నో నెగిటివ్ సపోర్ట్, అంత పాజిటివ్గానే ఉంది. ఓకే. బట్ మెల్లమెల్లగా నాతో మాట్లాడుతున్నారు కొంతమంది. అందరికి నేనంటే తెలియకపోవచ్చు, నెంబర్ లేకపోవచ్చు, బట్ అందరికీ తెలుసు ఈ మాట్లాడేదంతా కరెక్ట్గా ఉంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ కలిసిన వాళ్ళు కానీ వాళ్ళు అసలు మీలాంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీకి, ఇంకా అందరూ ఈ మోడ్లోకి రావాలి. అందరూ అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు బయట. కొంతమంది మాట్లాడుతున్నారు, అక్కడితో అయిపోతుంది. దాని మీద సరైన యాక్షన్స్ తీసుకోవట్లేదు. ఇవన్నిటికీ మనం ఎవడొకటి ముందడుగు వేయాలి. నేను చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ అని కాదు, ఒక ఇష్యూని అడ్రస్ చేయడానికి కామన్ సెన్స్తో మాట్లాడుతున్నాను. నేను దిల్ రాజు గారిని కలిసే ఆలోచన ఉందా? దిల్ రాజు గారిని నేను మూవీకి ముందు కలిశాను. ఓకే. అంటే మామూలుగా నాకు ఆయన పరిచయం, మామూలుగా ఆయన సజెషన్ తీసుకోవడానికి వెళ్ళాను. ఆయన పాపం రోజు చెప్పేదే చెప్తున్నారు, ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు రాజా, స్పీడ్గా వెళ్ళి గబగబా మూవీలు తీమాకు, కొంచెం మెల్లగా వెళ్ళు అని చెప్పారు నాకు. ఆ రోజే చెప్పారు. ఆయన చెప్పింది కరెక్టే 1000%. ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు. ఏ యాంగిల్లో చూసినా ఇండస్ట్రీ పరిస్థితి అసలు బాగాలేదు. ఆఖరిలో రివ్యూవర్స్ కానించి, మొదటి నుంచి బడ్జెట్లు పెంచడం కానించి, హీరోల రెమ్యూనరేషన్ కానించి అన్నీ సరవ్వాలి. మొత్తం ఒక ఫార్మాట్ అంతా మారిపోవాలి. సార్, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్. మీరు ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలుగు సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇక్కడ మొత్తం టర్న్ ఓవర్ తిప్పి కొట్లు ఒక 10 కోట్లు కూడా లేదు, ఇక్కడ 10,000 కోట్లు కూడా లేదు, ఇక్కడ ఓన్లీ నిర్మాతను మాత్రమే ఎందుకు భాగస్వామ్యం చేయాలి, మిగతా అందరూ ఒక హీరో దగ్గర నుంచి ఈవెన్ ఒక ప్రేక్షకుడి నుంచి కూడా వాళ్ళందరూ భాగస్వామ్యం అయితే దీన్ని ఒక షేర్ మార్కెట్ లాగా చేసేస్తే అని చెప్పి ఒక మాట మీరు అన్నారు. నాకు కాస్త వివరంగా చెప్తారు అది? సార్, ప్రపంచంలో ఉండే టాప్ 1000 బిలియనర్స్ తీసుకోండి. ఓకే. ప్రతి ఒక్కరు షేర్ మార్కెట్లోకి వచ్చే బిలియనర్ అయ్యాడు. అందులో ఇన్వెస్ట్ చేసిన 90% అదొకండి. అందులో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ వెల్త్ అంతా పెరిగింది. అవును. సో ఒక ఇండస్ట్రీ అంటే అది నా ఉద్దేశంలో. ఒక మనిషి మీద నడిచేది ఇండస్ట్రీ అన్న, నేను ఫుల్ ఫ్లెడ్జ్ ఇండస్ట్రీ కాదు. ఓకే. ఇప్పుడు ఏ కంపెనీ అని తీసుకోండి, అపోలో తీసుకోండి గ్రూపు, దివీస్ ల్యాబొరేటరీ తీసుకోండి, లేకపోతే ఇంక ఏదైనా తీసుకోండి, ఏ కంపెనీ అయినా సరే స్టార్టింగ్లో వచ్చేది 500 కోట్లు 200 కోట్లతోనే వస్తారు. అవే 1,00,000 కోట్లు అయినాయి. స్విగ్గీ ఉంది, మా జూనియర్లు మాతో చదువుకున్న వాళ్ళు కదా, మా జూనియర్లు, స్విగ్గీ అనే కంపెనీ. అది చిన్న ఐడియా. దాని మార్కెట్లోకి వస్తే 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ అది. అందరూ దాంట్లో ఇన్వెస్టిగేషన్లో వెళ్తూ మెల్లమెల్లగా పెరుగుతుంది. వాడు కంపెనీలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో అన్నిటికంటే పెద్ద ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. టెక్నికల్ మాట్లాడితే ఇక్కడ దుమ్మినా దగ్గినా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది నిమిషాల్లో. దీనికి ఉండే క్రేజ్ అటువంటిది. అన్నీ బాగున్నాయి కానీ వెల్త్ లేదు. ఒక్క ప్రొడ్యూసర్ మీదే అందరూ కలిసి భారం అంటే అందరూ రెమ్యునరేషన్లు తీసుకునేదే. 24 క్రాప్స్ అందరికీ ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు వెళ్ళాలి. అంతే. ప్రొడ్యూసర్ దగ్గర ఉండో లేకో అప్పులు తెచ్చో ఏదో చేస్తాడు ప్యాషన్తో. ఈ అందరూ తీసుకుంటారు హీరోల కాడ నుంచి, మళ్ళీ రిలీజ్ చేసి వీడు రిలీజ్ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల నుంచి మళ్ళీ వాపసు వీడికి రావాలంటే ఒక పెద్ద బ్యాగ్లో ఒక లారీ డబ్బులు పారేసి ఒకేసారి మిగతా ఏరుకుంటున్న పరిస్థితి ప్రొడ్యూసర్ది. నేనేమన్నా ముందే ఏరుకో తర్వాత పారాయి అంటున్నా. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఒక ప్రొడక్షన్కి అయ్యే కాస్ట్ మొత్తం పెట్టుకొని రెమ్యూనరేషన్స్ అందరూ భాగస్వామ్యం అయితే, రెమ్యూనరేషన్స్ అని కాదు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో నీకు కంపెనీ పెట్టారు, ట్రస్ట్ ఉండే ఒక ఆర్గనైజేషన్ కంపెనీ పెట్టింది. ఇప్పుడు పెద్ద పెద్ద మూవీ ఇండస్ట్రీ అదే మన వాళ్ళు సంస్థలు నమ్మకం ఉంటుంది కదా. నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు సపోజ్ పెట్టారనుకోండి ఒక లిస్టెడ్ కంపెనీ, నీకు కొంత పావుల వాటా వాళ్ళు పెట్టుకొని మిగతా 30 వదిలితే అందులో ఒకళ్ళిద్దరు హీరోలు కూడా 10 పైసలు తీసేసుకుంటే ఒక పెద్ద స్టార్లు 2-3, మిగతాది ఒక పబ్లిక్ ఒక 50% వదిలేస్తే షేర్ ఒక్కొక్క 10 రూపాయలు అయితే, ఇప్పుడు నేను ఒక 1,00,000 షేర్లు కొనుక్కుంటా, ఇంకొకటి ఎవడో ఒక 50 షేర్లు కొనుక్కుంటాడు, బేదవాడు ఒక 100 షేర్లు అట్లా కొనుక్కుంటా ఉంటే ఆ 10 రూపాయలకి షేర్ వాల్యూ దీంట్లో సంస్థలో ఇన్ని డబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు దాంతో నువ్వు చాలా సినిమాలు తీయొచ్చు, చాలా మందికి ఉపాధి కలుగుతుంది, కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త హీరోలు వస్తారు, కొత్త కెమెరామెన్లు వస్తారు, అంతా మొత్తం పెరిగి ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఇస్తాం ఆడియన్స్కి. ప్లస్ ప్రొడ్యూసర్ మీద భారం ఎందుకు పడదంటే
నువ్వు ఆడియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇందులో. అవును. ఇన్వెస్ట్ చేసినప్పుడు వాడు టెక్నికల్గా ఏంటి వాళ్ళ వెల్త్ కూడా పెంచడానికి మనం ప్లాన్ చేసాం. అవును. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నిన్ను కూడా భాగస్వామిగా చేసుకుని నీ వెల్త్ పెంచుతున్నాము. హీరోలు కూడా అదే ఆలోచించాలి. మీరే నా దేవుళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోతే కాదు. ఒకసారి కొద్దిగా ఆలోచిస్తే మీ వెల్త్ కూడా పెంచడానికి మార్గాలు దొరుకుతాయి. హీరోలకే వాళ్ళకే ఎక్కువ, వాళ్ళు మాట్లాడిందే జనాల్లోకి ఎక్కువ వెళ్తుంది, వాళ్ళకి ఎక్కువ శక్తి వాళ్ళ దగ్గరే ఉంది. సో నేను చెప్పేది, ఇంత నీకు మార్కెట్ క్యాప్ వచ్చి ఇంత డబ్బులు వచ్చినప్పుడు ఎక్కువ ప్రొడక్ట్స్ ఎక్కువ మూవీస్ చేయొచ్చు. అది జనాలకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళచ్చు. జనాలే మోసుకెళ్తారు, వాళ్ళే ఇన్వెస్టర్లు కాబట్టి. బ్యాడ్ గుడ్ కంటెంట్ ఏముండదు. బఫేలో ఇన్ని ఐటమ్స్ ఉంటే ప్రతి ఐటమ్ తినగలిగిందే. ఒక్కొక్కటి బిర్యానీ నచ్చింది, ఒక్కొక్కటి కర్డ్ రైస్ నచ్చింది. దాని మీద వచ్చేసి రివ్యూవర్స్ ఇసుకు జల్లేస్తే ఎట్లా, ఎవడు తినలేకుండా. సార్ ఇప్పుడు ఈ ఒక్క సినిమాతో మీకు 10 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎస్ సార్. సో మీరు పండిపోయారు, ఇంకా చెప్పాలంటే బాగా ముదిరిపోయారు. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఇంకా చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి. వర్జిన్ గర్ల్స్ అని ఒక టైటిల్ అనుకుంటున్నాను. ఓ, ఇంకోటి ఉందా? ఎస్. అది కామెడియన్స్ అందరూ జెంట్స్ చూశారు మీరు సార్. లేడీస్ ఒక 4-5 హీరోయిన్స్ కలిసి కామెడీ స్క్రిప్ట్ రన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్. అది ఓకే. దాని మీద స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. ఓకే. తర్వాత వేరే కొంచెం ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్గా పాన్ ఇండియాకి వెళ్ళిపోదామని ప్లాన్ ఉంది. అవునా? ఎస్. పెద్దగానే ఎంటర్టైన్మెంట్ సేమ్, మేకింగ్ సేమ్ ఆల్మోస్ట్. కాకపోతే చాలామంది ఎందుకు వెళ్ళరంటే ఫ్యాన్ బేస్ లేదు అని, ఎందుకు రిస్క్ అని వెళ్ళరు. బట్ ఫ్యాన్ బేస్ లేకుండా స్క్రిప్ట్ బేస్ నడిచే సినిమాలు ఉంటాయి. ఓకే. స్టార్తో సంబంధం లేకుండా అట్లాంటివి వెళ్ళొచ్చు, ఫ్యాన్ బేస్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. బట్ కంటెంట్ బాగుంటే ఎక్కడికైనా వెళ్తుంది సార్. ప్రపంచంలో ఒక మూవీ అన్ని లాంగ్వేజ్లో లాంగ్వేజ్కి సంబంధం లేదు మూవీకి. మూవీ ఒకటే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేసేది. సో ఇప్పుడు ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? మనం పెద్ద హీరోలతో ఇప్పుడు చేసే పరిస్థితి లేదు సార్. పెద్ద హీరోలు విల్ మేక్ స్మాల్ హీరోస్ యాజ్ ఎ బిగ్ హీరోస్. అంటే నేను అడిగేది, ఒకవేళ ఛాన్స్ వస్తే ఏ హీరోతో మూవీ చేయడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు? డబ్బులు ఉండాలి కదా సార్. అంటే డబ్బులు ఉంటేనా సార్? నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే నేను హీరోలందరినీ భాగస్వామ్యం చేసుకుంటా, పెద్ద హీరోలని. ఓకే. సినిమాలో 50% మీరు ఇన్వెస్ట్ లాగా కొంత రెమ్యూనరేషన్ ఇచ్చి, ఫస్ట్ థింగ్. రెండోది, వాళ్ళు కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ ఇయటమే కాకుండా ఓవరాల్ వాళ్ళ వెల్త్ని పెంచే విధంగా ఒక ప్లాన్ తయారు చేసే విధంగా మనం ఒక ఫ్యామిలీ లాగా మేము చేస్తాం. ఓకే. అది మటుకు గ్యారంటీ. ఊరికే జస్ట్ లైక్ రెగ్యులర్ ఫార్మాట్ అయితే చేసే క్వశ్చనే లేదు. సంథింగ్ డిఫరెంటే ఉంటుంది మనం దిగామంటే. సార్ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని తెలిసిన తర్వాత నేను కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను అనమాట. నాకు అప్పుడు చెక్ చేసినప్పుడు తెలిసిందంటే మీరు కొత్తగా అయితే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చారు, కానీ ఇక్కడ ఇండస్ట్రీలో పీపుల్ కానీ ఇక్కడ ఉండే కొంతమంది నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళెవరు మీకు కొత్త కాదు, ఆల్రెడీ అందరితో పరిచయాలు ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరు ఫోన్ కాల్ చేసి ఇక్కడ కొంతమంది హీరోలని, కొంతమంది డైరెక్టర్లని సెటిల్ కూడా చేపించారు. ఇప్పుడు వాళ్ళ కెరీర్లు బాగున్నాయి. స్టార్టింగ్లో వాళ్ళందరికీ హెల్ప్ చేసింది మీరే. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మీరు నిర్మాతగా ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఇది ఇప్పుడైతే సినిమా పెద్ద సక్సెస్ అయింది, వర్జిన్ బాయ్స్ అందరికీ తెలుసు, సో రీచ్ ఉంది. బట్ మీరు ఈ సినిమాకి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు, ఈ సినిమాని ప్రమోట్ చేసేటప్పుడు ఆ హీరోలు కానీ ఆ స్టార్స్ కానీ ఎవరు ఎందుకు సార్ మీ సినిమాని ప్రమోట్ చేయలేదు? ఒకటి సార్, మన ద్వారా ఎదిగిన వాళ్ళు పెద్ద హీరోలు అయినప్పుడు చాలా ప్రొడ్యూసర్స్ని చూసుంటారు. అదే ప్రొడ్యూసర్ తర్వాత ఎదిగిన హీరోలు వీళ్ళ నెంబర్లు మళ్ళీ ఎత్తన పరిస్థితుల్లో ఉన్నారు. అవునా? అంతకంటే దుర్మార్గం ఏముంది సార్? ఎస్. ఇప్పుడు నేను కొన్ని సినిమాలకి ఫ్రెండ్ని చెప్పి అటాచ్ చేసి ప్రొడ్యూసర్లని, వాళ్ళు అప్పుడు కెరీర్ లోలో ఉన్న హీరోలు డైరెక్టర్లు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మన వాళ్ళని డబ్బులు అడగము. నేను డైరెక్ట్గా ఆయన వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఎత్తన పరిస్థితి ఉంది. ఆ నిర్మాత ఫోన్ చేస్తే? ఎస్. ప్లస్ కల్పించింది నేనే. నేను చేయడం కంటే ఆయన డైరెక్ట్ ప్రొడ్యూసర్ కదా అని చేయించాం. అవును. సో వాళ్ళు ఫోన్లో ఎత్తన పరిస్థితి అంటే అసలు ఊహించుకోండి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. వీళ్ళ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళని హీరోలుగా చేస్తే అంతే కదా. ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ప్రొడ్యూసరే కదా వాళ్ళని హీరో అవ్వాలంటే డబ్బులు పెట్టుకోవడం ముందు ఉండాలి కదా. సో చేసినప్పుడు తిరిగి కర్టసీగా అందరిని అంటలేదు, కొంతమంది తిరిగి కర్టసీగా బాగున్నారా ఏంటి ఎలా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఫోన్లు చేస్తే ఎత్తనోళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు పదే మదన చూడాలి. అప్పుడు ఆ డబ్బులు లాస్ కంటే కూడా దీనికి ఎక్కువగా వీళ్ళు ఇదైపోతారు సార్. నేను ప్లస్ ఏంటంటే ఇంకోటి, మన టైటిల్ చూసి కొంతమంది ఇదేదో కొద్దిగా నా బోల్డ్ సినిమా ఉండొచ్చు, మళ్ళీ మనకు ఒక ఇమేజ్ వస్తుంది టీజర్ లాంచ్కి వెళ్తే అది ఇది అనుకుని ఉండొచ్చు అని నాకు అర్థమైంది. ఒక పెద్ద డైరెక్టర్ గారు కూడా చేస్తామన్నారు, వెంటనే టైం పెట్టారు. ఈ సినిమాకి ఆయన యాప్ట్ ఉంటుందని అనుకున్న టీజర్ లాంచ్కి. కామెడీ ఉంది కాబట్టి చాలా పెద్ద డైరెక్టర్, చేసేద్దాము అని టైం చెప్పారు. తీరా టైటిల్ చూసిన తర్వాత అయ్యా ఈ టైటిల్ ఏమనుకోవద్దు, నాకు సినిమాలు ఇట్లాంటి కామెడీ ఇంట్రెస్టే, కాకపోతే ఇప్పుడిప్పుడే వేరే ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను. మళ్ళీ అది మంచిగా అట్లీస్ట్ ఫోన్ చేసి చెప్పారు, వీ షుడ్ రెస్పెక్ట్ దట్ డైరెక్టర్. నాకు అర్థమైంది. సో ఐ రియల్లీ రెస్పెక్ట్ దట్ డైరెక్టర్. నాకు ఆయన వచ్చి లాంచ్ చేసిన దానికంటే ఎక్కువ ఆనందంగా ఉంది ఆయన ఫోన్ చేసి ఆ మాట చెప్పడం వల్ల.
అంటే నో ప్రాబ్లం, ఈ టైటిల్కి మేబీ అది ఒక్కొక్కరు పర్సెప్షన్, నో ప్రాబ్లం, దానికి ఇష్యూ కాదు. అట్లీస్ట్ ఆ కర్టసీ ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి ఇది అని చెప్తే అసలు అది నాకు జోష్ ఇచ్చింది. ఆయన కూడా ఫోన్ చేయకుండా ఉండుంటే నేను డల్గా ఉండేవాడినేమో. ఓకే. సో ఆ డైరెక్టర్ పేరు సమయం వచ్చినప్పుడు చెప్తాను, మీకు అర్థమైంది. ఓకే. సో ఉన్నారు చాలా మంచి టాపు, అంటే తిరిగి ఫోన్ కాల్ చేసి చెప్పే వాళ్ళు ఉన్నారు. అసలు అంతెందుకండి, చిన్న చిన్న మధ్యతరగతి మిడ్ సైజ్ హీరోలు కూడా పెద్ద హీరోలని ఫీల్ అయిపోయి వాళ్ళకి ఒక్క హిట్ లేకపోయినా కూడా పోజులు కొట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా మారాలి దృక్పథం. మళ్ళీ వాళ్ళ మీద కూడా బ్యాటింగ్ స్టార్ట్ చేశారా? అట్లా బ్యాటింగ్ అని కాదు, నేను ఓవరాల్గా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటే అందరికీ అన్నీ బాగుంటాయని చెప్తున్నాను. సార్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, సో ఈ హాఫ్ అన్ అవర్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను. సో మీ మైండ్ సెట్ ఏందో నాకు అర్థమవుతూ ఉంది. మీరు సినిమాల్లోకి రావాలనుకుంటే, ఇక్కడ మీరు ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేయాలనుకుంటే, ఇలాంటి కథతో కాకుండా, ఇలాంటి ఒక బోల్డ్ స్టోరీతో కాకుండా మీరు ఇంకో మంచి కథతో కూడా వచ్చి ఉండొచ్చు. ఎస్. అండ్ ఎందుకు ఆ ప్లాన్ చేయలేదు? దీంతోనే ఎందుకు వచ్చారు? వర్జిన్ బాయ్స్తోనే ఎందుకు వచ్చారు? నాకు ఫస్ట్ చెప్పింది, నాకు వచ్చింది ఆ దృష్టికి ఆ కథ. అప్పుడు ఓకే, నాకు నచ్చింది. ఇది సినిమా చూసిన తర్వాత అనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే మూవీ. ఆ కామెడీ కానీ, కాలేజీలో సీన్స్ కానీ, లవ్ కానీ ఓవరాల్గా నచ్చింది. ఏ మూవీలో తీసుకున్నా ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఇది అన్నిటికంటే నాకు ఆ రోజు బెటర్ అనిపించింది డెఫినెట్లీ. ఓకే. ఇంకేముంటాయి జోనర్స్ చెప్పండి? కామెడీ, లవ్, ఇంకో నరుక్కోవడం, కొట్టుకోవడం, సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, టెక్నాలజీ బేస్డ్, ఎటు చూసినా కళాఖండాలు, ఈ 4-5 కదా జానర్స్. సో ఇది కామెడీ జానర్ అనేది, కామెడీ అంత ఈజీ కాదు. కామెడీ బండి చాడి అని నవ్వటం అంటే అన్నిటికంటే బిగ్గెస్ట్ టాస్క్ అది. అవును. ఇప్పుడు ఆహ్లాదంగా నవ్వుకోవటమే కావాలి. మా సినిమా చూసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పట్టిద్ది. అదే నరుకుడు, రక్తం చూసి పడుకుంటే డిస్టర్బ్ నిద్ర వస్తుంది. నేనే ఎక్స్పీరియన్స్, నేనే ఫీల్ అయ్యా చాలాసార్లు. కొన్ని పెద్ద పెద్ద సినిమాలు నరుకుడు, కొట్టు అన్ని చూసిన తర్వాత సినిమా బాగానే ఉంటుంది థ్రిల్లు, బట్ నిద్ర ఎట్లా పోయావనే దాన్ని బట్టి కూడా కొలమానం ఉంటుంది. సార్ అంటే ఇది సినిమా కాబట్టి, ఒక మీడియం కాబట్టి, ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలి కాబట్టి మీరు ఈ స్టోరీని ఎంచుకున్నారు కాబట్టి నేను ఇక్కడ మిమ్మల్ని ఎలాంటి తప్పు పట్టను. అండ్ మూవీ కూడా అడల్ట్ కామెడీ ఉన్నా దాన్ని క్లైమాక్స్కి వచ్చేలేకే దాని ఎమోషన్ వేరు, ఆ స్కేల్, ఆ రేంజ్ దాటిపోయింది మూవీ. సో వేరే స్థాయికి వెళ్ళిపోయి ఒక ఎమోషనల్ టచ్ అయితే చేసింది. సో ఇక్కడ నేను 100% మీతో ఏకీభవిస్తున్నాను. బట్ అంతే శాతం నేను మిమ్మల్ని విభేదించే ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. మీరు ప్రెస్ మీట్లో యాంకర్తో డ్యాన్స్ చేసిన తరువాత, సో డ్యాన్స్ చేయడం కూడా మీ పర్సనల్ చాయిస్, నేను దాన్ని కూడా తప్పు పట్టను. తర్వాత మీరు మాట్లాడేటప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. భార్యతో సరైన సంసార జీవితం లేని ప్రతి భర్త వర్జిన్ బాయే. ఉదయం ఒక అమ్మాయి నచ్చొచ్చు, సాయంత్రం ఒక అమ్మాయి నచ్చొచ్చు. మీలాంటి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి, ఇంత ఆలోచన విధానం ఉన్న వ్యక్తి చేయాల్సిన కామెంట్స్ అవి. సో కామెంట్స్ అంటే ప్రతి ఒక్కరిలో ఆ ఫీలింగ్ ఎక్కడో చోట వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సగం మంది డైవర్స్ ఇచ్చేసిన పరిస్థితి 40%, సగం మంది ఇవ్వలేక ఆడేమనుకుంటే ఏమనుకో బలవంతంగా కలిసి ఉండే పరిస్థితి నలిగిపోతూ. ఇప్పుడు మూడో పరిస్థితి కూడా యాడ్ అయింది. మూడో పరిస్థితి ఏంటి? ఫసక్ భర్తను వేసేయడం, భార్యను వేసేయడం జరుగుతున్నట్టుంది. ఇంకా అది ఇంకా ఘోరము. సో ఇన్ని రకరకాల మ్యారేజ్ వ్యవస్థలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మన సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒక అమ్మాయి నీ మీద ఎవరు చేయాలో సమాజం డిసైడ్ చేయాలా, నువ్వు డిసైడ్ చేసుకోవాలా. అది పవర్ఫుల్ డైలాగ్ చాలా ఉన్నాయి. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? సో భార్యతో సంసార జీవితం. వర్జిన్ బాయ్ అంటే మీనింగ్ గురించి చెప్పాను నేను. వర్జిన్ బాయ్ అనేది వర్జినిటీ నా మీనింగ్ ఏంటంటే, నా మీనింగ్ అది కాదు. నా మీనింగ్ ఏంటంటే మనసావచ్చ కర్మనాతో ఇద్దరు తృప్తిగా వర్జినిటీ పోగొట్టుకుంటేనే పోయినట్టు. అది నిజట్లో పోయినా, ఇంకో బలవంతం పోయినా అది నిజంగా పోయినట్టు కాదు. భార్యతో కూడా ఇష్టం లేకుండా కలిసినా పోయినట్టు కాదు. టెక్నికల్గా మాట్లాడితే అది ఇష్టపూర్వకంగా మనసావచ్చ కర్మనాతో కలిస్తేనే ఆ ఎమోషనల్ ఫీల్ ఉండాలి. ఆ ఎమోషనల్ ఫీల్ లేకుండా పోయేది అది రియల్ వర్జినిటీ కాదు. అట్లా డిస్సాటిస్ఫైడ్ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు ఉండే, అది ఆ కంటెస్ట్లో చెప్పాను నేను. డిస్సాటిస్ఫైగా ఉండేవాడు ఇంకా తెలుసు కదా వాడి పరిస్థితి ఎలా ఉంటుందో. ఆ లేడీ కానీ జెంట్స్ కానీ డిస్సాటిస్ఫైగా ఉంటే వాళ్ళు వర్జిన్స్ కంటే ఇంకా హీనం వాళ్ళు. సార్ అండ్ రాజా గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? అంటే ఇండస్ట్రీలోకి వచ్చేసారు, పాలిటిక్స్లో కూడా ఎంటర్ కాబోతున్నారా? పాలిటిక్స్ మనకి ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. మనకు ఆ ఫీల్డ్ మనకు దూరం. చాలా కాంటాక్ట్స్ ఉన్నాయంట కదా సార్? కాంటాక్ట్స్ ఉండటం వేరు, మనం దాంట్లో దిగటం వేరు. ఓకే. నాకు అందరూ పరిచయమే, అందరూ పలుకుతారు. ఇప్పుడు ఇది కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా కావాల్సిన నేను మాట్లాడగలుగుతాను. మీరు పలానానికి సబ్సిడీలు ఇవ్వండి, ఇండస్ట్రీ గ్రో అవడానికి ఏమైనా నేను మాట్లాడగలిచి ముందుకు పోయే దానికి నేను ముందు సిద్ధంగా ఉంటాను. ఓకే. స్పీడ్గా నీకు సొల్యూషన్ కూడా తెస్తాను గ్యారంటీగా. సినిమా ఇండస్ట్రీలో అడ్రస్ చేయడంలో గ్యారంటీగా నా పార్టిసిపేషన్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. ఓకే. అండ్ ఫైనల్గా ఈ రివ్యూ సిస్టమ్ మీద, ఎప్పుడైనా ఈ ఇష్యూ మీద మీరు ఆ పర్టికులర్ వ్యక్తి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? ఒకటి సార్,
నేను సిస్టంలో ఉండే లూప్ హోల్స్ బగ్స్ని ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యా. నా ఒక్క మూవీ గురించి వాడు నెగిటివ్ చెప్పినా ఆడియన్స్ రివ్యూ 5/5 ప్రతి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆడియన్స్ పబ్లిక్ టాక్ ముందు ఈ రివ్యూస్ నథింగ్. బట్ అసలు పబ్లిక్ టాక్ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళే ముందే వీళ్ళు కిల్ చేసే పరిస్థితి నా సినిమా కూడా వచ్చింది. అది దాటుకొని నా సినిమా ముందుకెళ్ళిపోయి స్క్రీన్లు కూడా పెరుగుతున్నాయి నిన్న సండే నైట్ నుంచి. అవును. సో నా సినిమాకు ప్రాబ్లం కాకపోవచ్చు, మిగతా సినిమాలు 2-3 రిలీజ్ అని కేవలం రివ్యూస్ వల్ల కూడా అవి చాలా మంది ఆడియన్స్ దాటికి రాకుండా ఉండుండొచ్చు. అది పికప్ కాలేని పరిస్థితి ఉండొచ్చు. ఇక రేపు రాబోయే కింగ్డమ్ కానీ హరిహర వీరమల్లు కానీ ముందే రెడీగా మమ్మల్ని వేలలో డిమాండ్ చేశారు, వాళ్ళని లక్షలు చేయొచ్చు. ఇది బ్లాక్మెయిలింగ్కి లిమిట్ ఉండదు. ప్రొడ్యూసర్ అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినప్పుడు వాడు ఇంకా ఏదో ఇచ్చేద్దామని అని డిసైడ్ అవుతాడు. అంటే వాళ్ళని పెంచి పోషిస్తారు, ఇంకా తప్పదు. ఇంకా అంటే పరిస్థితి అలా ఉంటుంది, మింగలేని కక్కలేని పరిస్థితి ఉంటుంది. ఇవ్వకపోతే తప్పు రాస్తాడేమో, ఆడియన్స్ రారేమో, ఎందుకులే రిస్క్ లేని దానికి బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. సినిమా బడ్జెట్ లాంటిది ఇది ఒక బడ్జెట్ అయిపోయింది. సో ఇది ఈ వ్యవస్థలో ఈ ఇష్యూని అడ్రస్ చేసి దానికి ఒకటి వేళతో ఇప్పుడే పీకేయాలి అనే దాంతో నాకు డైరెక్ట్గా కమెంట్ చేసిన వాళ్ళు పోల్చక్కేవాడు దొరికాడు. దానివల్ల అతను నా సినిమా ఇంపాక్ట్ అయ్యింది. సో ఆ పోల్చక్కేవాడు అడిగిన అమౌంట్స్ కానీ ఏదన్నా కానీ నా దగ్గర సర్టెన్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో కాబట్టి వాడి మీద ఒక్కడి మీద పోలీసులు ఏంటి ఒకడి మీద చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు చేయకుండా ఉంటారు కదా, ఏ ఇష్యూలు అయినా. అంతే. ఇప్పుడు డ్రగ్ కేసులో ఏమన్నా పట్టుకున్నాడు లోపల వేశారు, మిగతా వాళ్ళు భయం వేస్తుంది. రోడ్డు మీద సిగరెట్ తాగాడు పబ్లిక్లో, వాడిని పట్టుకుని లోపల వేశారు, ఇంకెవడో తాగడు. అట్లీస్ట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ పోలీసు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో సినిమా ఇండస్ట్రీ గ్రో కావడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది ఇప్పుడు. సో వాళ్ళ డ్యూటీ వీడిని చూస్తే మిగతా వాళ్ళు భయపడతారు, ఓకే ఇది తప్పు, ఇలా చేయకూడదు, సో అలా ఫేక్ రివ్యూలు మనం ఇవ్వకూడదు అని భయపడతారు. అప్పుడు కొంత కరెక్షన్ జరుగుతుంది. సో సొల్యూషన్ దొరుకుతుంది, అక్కడ దొరకపోయే క్వశ్చనే లేదు. ఓకే, ఒకటి సార్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతిదానికి లిమిటేషన్ ఉంటుంది. లిమిటేషన్ దాటి చేసేదే పట్టుకొని తాట తీయాలి. ఎస్, తప్పేం లేదు. సో ఇంకా డైరెక్ట్ వారే ఎస్, తాట తీయటం ఖాయం. మనం తీయక్కర్లా, పోలీసులే తెస్తారు. తాట తీయటం అంటే వాళ్ళకు ఉండే రూల్స్ పరిధిలో వాళ్ళని విచారించి వాళ్ళ నుంచి ఏం చేయాలో వాళ్ళ నుంచి చేస్తారు. ఇంకా ఫర్దర్ ఎటువంటి రిపీట్ కాకుండా. దానివల్ల వ్యవస్థ కిల్ అవుతుంది. ఇది చెప్పాను కదా, ఇప్పుడు తీవ్రవాది అనేవాడు బయట కంట్రీలో ఉంటాడు, వీడు మన మధ్యలోనే ఉండి ఒక చిన్న సైజ్ తీవ్రవాదిలాగా చెట్టు మీదే కూర్చొని ఆ చెట్టునే నరుకుతున్నాడు. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది మూవీ ఇండస్ట్రీ పరిస్థితి, అసలుకే బాగాలేదు. ఇది ఒకటి యాడెడ్ మళ్ళీ. సార్ మామూలుగా ఇంకా ఫైనల్గా వచ్చేసి ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అయిపోతే ఆ సినిమా చాలా హడల్స్ ఫేస్ చేసిన తర్వాత ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే ఆ నిర్మాత హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతాడు, కడుపు నిండా అన్నం తిని హ్యాపీగా నిద్రపోతాడు. సో ఈరోజు మీ సినిమా ఆ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు మీరు సినిమా రిలీజ్కి ముందు ఎంత ఫైట్ చేస్తారో అంతకంటే ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. నా సినిమా గురించి నేను ఫైట్ చేయట్లేదు, అర్థమైంది. అదే లూప్ హోల్స్ గురించి నేను ఫైట్ చేస్తాను. అవును. సో ఖచ్చితంగా మీలాంటి ఒక వ్యక్తి ఇండస్ట్రీకి అవసరం. అంటే ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళతో కలిసి మీ ఆలోచనలు పుంజుకొని ముందుకెళ్ళడం చాలా అవసరం. మీరు చాలా త్వరగా ఆ పొజిషన్కి వెళ్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీ సేవలు ఇలాగే కంటిన్యూ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఇలాగే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూ రేపు మరో పెద్ద ప్రాజెక్ట్తో మరో పెద్ద సినిమా చేసిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత మన ఇద్దరం మళ్ళీ ఇలాగే కూర్చొని ఓ మంచి ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ విలువైన సమయం మాకు ఇచ్చేందుకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ. నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను, ఇదే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సరిగ్గా ఉంటేనే కదా మీరు కూడా ఇంటర్వ్యూలు చేయగలిగేది. అంతే కదా సార్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కిల్ అయిపోతే మీరు కూడా సర్వైవ్ కాలేరు. ఖచ్చితంగా వాడు ఫేక్ రివ్యూలు ఇచ్చేవాడు కూడా సర్వైవ్ కాలేడు, వాడు వచ్చే అది కూడా వాడు చెప్తున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసిన వాళ్ళందరికీ. మీ ఐ డ్రీమ్ మీడియా నేను చూస్తుంటాను, చాలా నేర్చుకుంటాను కూడా మీరు చూసి. సార్ చాలామందిని పిలిచి మాట్లాడుతుంటారు కదా, ప్రతి ఒక్కటి లెర్నింగ్ కర్వే, ప్రతిరోజు లెర్నింగ్ కర్వే. నేను మాట్లాడినవే కరెక్ట్ అంటలేదు, అందులో ఎంతో కొంత ఉంది, దాన్ని ఇంకా నేను కరెక్ట్ చేసుకుంటాను. తప్పులుంటే నేను మాట్లాడిన వాటిని వేరే వాళ్ళు తెలుసుకొని మొత్తం మీద ఒక ఇంప్లిమెంటేషన్ జరగాలి. నేను ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ గుడ్ థింగ్స్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.